బోధన్ పట్టణంలోని 37 వార్డ్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న గంగుల దేవీదాస్ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. వార్డ్లో ఉన్న సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, తనను గెలిపిస్తే వార్డ్ అభివృద్ధికి కృషి చేస్తానని వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా వార్డ్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సిసి రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, విధిలైట్లు, అలాగే అర్హులైన వారికి పెన్షన్లు, రేషన్ కార్డులు ఇప్పిస్తానని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. గతంలో వార్డ్లో చేసిన సేవ కార్యక్రమాలు గుర్తు చేస్తూ తనను గెలిపించాలని కోరుతూ ప్రచారం చేస్తున్నారు. నా పేరు గంగుల దేవిదాస్. నేను వార్డు నంబర్ 37 నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. ఈ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. సీసీ రోడ్లు, డ్రైనేజీలు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఏదైతే ప్రభుత్వంతో గత మున్సిపాలిటీ కౌన్సిల్లో మన వార్డు 37 వార్డుకి ఎటువంటి నిధులు కానీ ఇప్పటివరకు కూడా రాలేదు. కాబట్టి గతంలో నిధులు రాలేదు కాబట్టి నన్ను ఓటేసి, కారు గుర్తుకి ఓటేసి గెలిపిస్తే ఏదైతే డ్రైనేజీలు కానీ సీసీలు కానీ చక్కగా పనిచేయించేసి అర్హులైన అందరికీ రేషన్ కార్డు మరియు అర్హులైనందరికీ వితంతులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇప్పిస్తాను. మరియు అర్హులైనందరికీ ఇల్లు కూడా ఇప్పిస్తానని ఇందు మూలంగా నేను చెప్తున్నాను. నాకు దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే కారు గుర్తుకి ఓటేసి గెలిపించగలరని నా యొక్క మనవి. నమస్కారం. ఈరోజు ఈ తట్టికోట్ ప్రాంతంలో 37 వార్డుకు సంబంధించిన దాసన్న గారు టీఆర్ఎస్ అభ్యర్థిగా ఈరోజు వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు. గత 9 సంవత్సరాల నుంచి ఆయన చేసిన పనులు చాలా మెరుగుపడ్డాయి. కాకపోతే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ 9 సంవత్సరాల నుంచి ఎంతైతే కష్టపడ్డాడో దానికి ఇప్పుడు ఏ విధంగా అయితే కష్టపడ్డాడో దానికి కొంచెము అడ్డంకులు జరుగుతున్నాయి. కాబట్టి ఏం జరుగుతుందంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ 37 వార్డు సంబంధించి తట్టికోటు వార్డు మెంబర్కి సంబంధించిన ప్రజలకి నేను చెప్తున్నది ఏంటంటే, ఈరోజు ఈ అభివృద్ధి పనులు తొందరగా జరగాలి అంటే 37 వార్డు నుంచి టీఆర్ఎస్ మెంబర్గా నిలబెట్టిన మా దాసన్న గారిని గెలిపించాలని మేము అందరితో పాటు కోరుకుంటున్నాము. కాబట్టి మీరు కూడా ఈ 37 వార్డుకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఆయనకు మద్దతు ఇచ్చి కొంచెం మీరు కూడా సానుభూతితో మద్దతు ఇచ్చి ఆయనని అధిక మెజారిటీతో గెలిపిస్తే అభివృద్ధి పనులు తొందరగా జరుగుతాయని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఆయన గత 9 సంవత్సరాల నుంచి ఆయనకు రాజకీయ పరంగా అనుభవం ఉంది కాబట్టి ఆయన మీరు గెలిపించాలని చెప్పేసి నేను ఈ 30 వార్డు ప్రజలకి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అందులో భాగంగా నా తరపు నుంచి వీళ్ళందరూ కూడా ఉన్నారు.